బీజేపీ అగ్రనేతలను బాబ్రీ కేసు వెంటాడుతోంది. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి లక్నోలోని సీబీఐ స్పెషల్ కోర్టుకి హాజరయ్యారు. కోర్టుకు వెళ్లే ముందు అద్వానీని కలిశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఇక పలువురు బీజేపీ నేతలు కూడా అద్వానీ వెంట ఉన్నారు. బాబ్రీ కేసు విచారణ సందర్భంగా లక్నోలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. బాబ్రీ విధ్వంసం కేసులో ఎల్కే అద్వానీ సహా 12 మందిపై క్రిమినల్ కేసుల పునరుద్ధరణకు అనుమతినిస్తూ గత నెలలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 2 ఏళ్లలోపు కేసు విచారణను పూర్తి చేయాలని సూచించింది. దీంతో ప్రస్తుతం సీబీఐ కోర్టులో బాబ్రీ కేసు విచారణ జరుగుతోంది. అయోధ్యలో 1992లో జరిగిన బాబ్రీ మసీద్ కూల్చివేత ఘటనలో అప్పట్లో అద్వానీ సహా 13 మందిపై కేసులు నమోదయ్యాయి. మురళీ మనోహర్ జోషి, కేంద్ర మంత్రి ఉమాభారతి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్, వినయ్ కతియార్ లాంటి నేతలపై దాఖలైన అభియోగాలను రాయ్బరేలీ కోర్టు కొట్టేసింది. కింది కోర్టు నిర్ణయాన్ని అలహాబాద్ హైకోర్టు కూడా సమర్థించింది. అయితే హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 2010లో సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. వారిపై కేసులను పునరుద్ధరిస్తూ తీర్పునిచ్చింది సుప్రీం ధర్మాసనం. సాంకేతిక కారణాలను సాకుగా చూపి అద్వానీతో పాటు ఇతర నేతలకు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. కుట్ర అభియోగాలతో సహా 13 మందిపై అనుబంధ ఛార్జ్షీట్ వేయడానికి సీబీఐకి అనుమతినిచ్చింది సుప్రీంకోర్టు. కేసు విచారణలో వీరిని నిందితులుగా ఉంచాలా లేదా అన్న విషయాన్ని తాజాగా విచారించిన సుప్రీంకోర్టు కేసు పునరుద్ధరణకు అనుమతినిస్తూ తీర్పునిచ్చింది. బాబ్రీ కేసులో నిందితులపై మొత్తం 4 సెక్షన్ల కింద సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. సెక్షన్ 120B నేరపూరిత కుట్ర, సెక్షన్ 153A మతాల మధ్య చిచ్చు పెట్టడం, సెక్షన్ 153B దేశ సమగ్రతకు భంగం కలిగించేలా ప్రవర్తించడం, సెక్షన్ 505 పుకార్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం లాంటి నేరాల కింద కేసులు నమోదు చేసింది సీబీఐ. ఈ కేసుల కిందే ఇప్పుడు సీబీఐ కోర్టులో పునర్విచారణ జరుగుతోంది. మా ప్రతినిధి మహాత్మా ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, 1992 డిసెంబర్ 6న చోటు చేసుకున్న బాబ్రీ మసీద్ విధ్వంసం కేసుకి సంబంధించి క్రిమినల్ కాన్స్పిరసీ అభియోగాలు ఎదుర్కొంటున్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు ఇప్పుడు కోర్టుకు హాజరయ్యారు. లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట సీనియర్ నేతలైన మురళీ మనోహర్ జోషి, ఎల్కే అద్వానీ, అలాగే కేంద్ర ప్రభుత్వంలో మంచి పనిచేస్తున్న ఉమాభారతి, మరికొంతమంది ఇతర నేతలు వినయ్ కటియార్ తదితర నేతలంతా కూడా ఈ కేసు విచారణలో హాజరయ్యారు. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం వీరి మీద అభియోగాలు నమోదు చేసి 2 ఏళ్ల లోపు విచారణ పూర్తి చేయాల్సిందిగా గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. గత నెల 19వ తారీఖున ఇచ్చిన తీర్పు మేరకు ఇప్పుడు ఈ ప్రత్యేక న్యాయస్థానం క్రిమినల్ కాన్స్పిరసీ అభియోగాల మీద విచారణ చేపట్టింది. అయితే ఈ విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావడం నుంచి మినహాయింపునివ్వాలంటూ ఈ నేతలు ముగ్గురు ముందుగా న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. కానీ ఆ వ్యక్తిగతంగా హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడం కుదరదు, హాజరు కావాల్సిందేనంటూ ప్రత్యేక న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఆ క్రమంలోనే నేతలంతా కూడా వ్యక్తిగతంగా ఇప్పుడు కోర్టుకి హాజరై కోర్టు విచారణలో పాల్పంచుకుంటున్నారు. డే టు డే విచారణ జరిపి 2 ఏళ్ల లోపు ఈ కేసు పూర్తిగా ముగించాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇక్కడి నుంచి ఈ ఎప్పుడైతే అభియోగాలు నమోదయ్యాయో అప్పటి నుంచి రోజువారీ విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. 2 ఏళ్ల పాటు విచారణ జరిగి 2 ఏళ్ల లోపు ఈ కేసుకు సంబంధించి తుది తీర్పును సైతం వెల్లడించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆ రోజు విధ్వంసానికి ముందు ఈ నేతల ప్రసంగాలే ప్రధానంగా ఈ విధ్వంసానికి కారణమయ్యాయి. పరోక్షంగా కారణమైనప్పటికీ క్రిమినల్ కాన్స్పిరసీ వీరి ఉంది, అంటే కుట్రపూరితంగా వ్యవహరించారు, విధ్వంసానికి వీరే ప్రోద్బలం ఇచ్చారు అన్న అభియోగాలు ఉన్నాయి. ఆ మేరకు ఆ అభియోగాల మీదనే ప్రస్తుతం కేసు దర్యాప్తు జరగనుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అనేక మంది సాక్షుల్ని ట్రయల్ కోర్టు విచారణ జరిపింది. ఇప్పుడు ఈ క్రిమినల్ కాన్స్పిరసీ కేసులోనూ ఆ ప్రత్యక్ష సాక్షుల్లో కొంతమంది ఇప్పటికీ చనిపోయినప్పటికీ బ్రతుకున్న వారిని మరొకసారి విచారించి వారి వాంగ్మూలాన్ని మరొకసారి సేకరించే అవకాశం ఉంటుంది. తద్వారా 2 ఏళ్ల లోపు ఈ విచారణ పూర్తి కావాల్సి ఉంటుంది. మహాత్మా, బీజేపీ అగ్రనేతలను బాబ్రీ కేసు వెంటాడుతోంది. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి లక్నోలోని సీబీఐ స్పెషల్ కోర్టుకి హాజరయ్యారు. కోర్టుకు వెళ్లే ముందు అద్వానీని కలిశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.
ఇక పలువురు బీజేపీ నేతలు కూడా అద్వానీ వెంట ఉన్నారు. బాబ్రీ కేసు విచారణ సందర్భంగా లక్నోలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. एकदम परफेक्ट फोटो हो गई బాబ్రీ విధ్వంసం కేసులో ఎల్కే అద్వానీ సహా 12 మందిపై క్రిమినల్ కేసుల పునరుద్ధరణకు అనుమతినిస్తూ గత నెలలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 2 ఏళ్లలోపు కేసు విచారణను పూర్తి చేయాలని సూచించింది. దీంతో ప్రస్తుతం సిబిఐ కోర్టులో బాబ్రీ కేసు విచారణ జరుగుతోంది. అయోధ్యలో 1992లో జరిగిన బాబ్రీ మసీద్ కూల్చివేత ఘటనలో అప్పట్లో అద్వానీతో సహా 13 మందిపై కేసులు నమోదయ్యాయి. మురళీ మనోహర్ జోషి, కేంద్ర మంత్రి ఉమాభారతి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్, వినయ్ కతియార్ లాంటి నేతలపై దాఖలైన అభియోగాలను రాయ్బరేలీ కోర్టు కొట్టేసింది. అయితే కింది కోర్టు నిర్ణయాన్ని అలహాబాద్ హైకోర్టు కూడా సమర్థించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 2010లో సిబిఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. వారిపై కేసులను పునరుద్ధరిస్తూ తీర్పునిచ్చింది సుప్రీం ధర్మాసనం. సాంకేతిక కారణాలను సాకుగా చూపి అద్వానీతో పాటు ఇతర నేతలకు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. కుట్ర అభియోగాలతో సహా 13 మందిపై అనుబంధ ఛార్జ్షీట్ వేయడానికి సిబిఐకి అనుమతినిచ్చింది సుప్రీంకోర్టు. కేసు విచారణలో వీరిని నిందితులుగా ఉంచాలా లేదా అన్న విషయాన్ని తాజాగా విచారించిన సుప్రీంకోర్టు కేసు పునరుద్ధరణకు అనుమతినిస్తూ తీర్పునిచ్చింది. బాబ్రీ కేసులో నిందితులపై మొత్తం 4 సెక్షన్ల కింద సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. సెక్షన్ 120B అంటే నేరపూరిత కుట్ర, సెక్షన్ 153A మతాల మధ్య చిచ్చు పెట్టడం, సెక్షన్ 153B దేశ సమగ్రతకు భంగం కలిగించేలా ప్రవర్తించడం, సెక్షన్ 505 పుకార్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం లాంటి నేరాల కింద కేసులు నమోదు చేసింది సిబిఐ. ఈ కేసుల కిందే ఇప్పుడు సిబిఐ కోర్టులో పునర్విచారణ జరుగుతోంది. एकदम परफेक्ट फोटो हो गई सामने करो, खोलिए।